ఇప్పుడు ఇంట్లో ఒకళ్ళకి మోకాలు సమస్యలున్నాయి సార్. ఆ ఇంట్లో ఇంటిల్లిపాదలకి మోకాలు సమస్య రావటం అనేది జెనెటికల్‌గా చూడాలా? లేకపోతే వాళ్ళ తీసుకునే ఆహార పదార్థాల్లో లోపం వల్ల చూడాలా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంట్లో అందరికీ ఒకేలా పెయిన్స్ ఒస్తున్నాయి అంటే? అంటే ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే మేడం ఒక రీజియన్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాంతాల్లో ఇదివరకు ఫ్లోరోసిస్ ఎక్కువుండేది. మీకు తెలుసు నల్గొండ డిస్ట్రిక్ట్‌లో ఫ్లోరోసిస్ ఎక్కువుండేది. సో, ఆ ప్రాంతంలో అంటే వాళ్ళ మధ్య కామన్ ఏముంది అనేది మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. ఓకే. సో, ఫ్లోరోసిస్ అది దానివల్ల రావచ్చు. సపోజ్ ఆ ప్రాబ్లమ్ లేదు అనుకోండి. ఇప్పుడు 70 అప్పుడు ఫ్లోరోసిస్ వల్లయితే ప్రాంతం వాళ్ళకి రావాలి అదే కదా! అంటున్నా. అందుకనే. ఓకే. ఈ ఈ వచ్చిన వాళ్ళు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు అనుకోండి. అప్పుడు అది ఎక్స్‌క్లూడ్ అయిపోయింది. ఓకే. ఇంకోటి చూడాలి. అంటే ఏ ఏజ్‌లో వస్తుంది. సపోజ్ తండ్రికి 40 ఇయర్స్‌కే వచ్చింది. వాళ్ళ తాతకి 40 ఇయర్స్‌కే వచ్చింది. ఈ కొడుక్కి కూడా 40 ఇయర్స్‌లో అదే ఏజ్‌లో కొంచెం కుడియడంగా వస్తుందనుకోండి. మేబీ జెనెటిక్ అనుకోవచ్చు. అంటే మనకి నార్మల్ వేరే వ్యాధుల్లాగా ఈ ఎముకల్లో వచ్చే వ్యాధులు కూడా జెనెటిక్స్ ఉంటాయా? ఉంటాయి మేడం. ప్రతి వ్యాధికి ఉంటాయి. కొన్నిటి విషయంలో మనకి తెలుసు. కొన్నిటి విషయంలో మనకి తెలియదు. ఓకే. తెలీదు అంటే లేదు అని కాదు. ఎంతో కొంత ఉంటుంది. ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. జెనెటిక్‌గా అనేది ఒకటి ప్రత్యక్షంగా ఉండొచ్చు. ఇంకోటి పరోక్షంగా ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళందరూ ఆ కుటుంబాలందరిలో బాగా ఊబకాయం ఎక్కువుందనుకోండి. హ్మ్. ఆ హ్మ్. ఊబకాయం వల్ల మోకాళ్ళు పాడైపోవచ్చు. ఓకే. సో, జెనెటిక్స్ అనేవి రిలేటెడ్ టు ఒబెసిటీ రిలేటెడ్ టు ఆర్థరైటిస్. ఓకే. అట్లా పరోక్షంగా కూడా ఉండొచ్చు జెనెటికల్‌గా. అండ్ ఒక ఇంట్లో ఉండేవాళ్ళు ఏంటంటే మోర్ ఆర్ లెస్ ఒకే రకమైన ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. హ్మ్. ఒకే రకమైన వాతావరణంలో ఉంటారు. సో, ఆ సిమిలారిటీ జెనెటిక్ లేకపోయినా సరే వాళ్ళు తీసుకునే ఫుడ్, వాళ్ళు ఉండే వాతావరణం ఒకేలా ఉంటుంది కాబట్టి దాని ప్రభావం కూడా కొంతవరకు ఉండొచ్చు.